హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో మరి 22nd బ్యాచ్ నడుస్తుంది. ఈ 22nd బ్యాచ్లో మన దగ్గర ట్రైనింగ్ వచ్చిన ఒక స్టూడెంటు తను నోట్ 8 ప్రో మొబైల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్కి కంప్లైంట్ ఏంటంటే మొబైల్ పవర్ ఆన్ చేయగానే కంప్లీట్గా పవర్ ఆన్ అయితే అవ్వదు. ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి అయితే ఈ మొబైల్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రాబ్లం కూడా మీకు చూపిస్తున్నాను. మొబైల్ ఛార్జర్ పెట్టినా, మొబైల్ పవర్ ఆన్ చేసినా మొబైల్ అయితే కంప్లీట్గా అయితే ఆన్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇలా వెళ్ళడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆటోమేటిక్గా రికవరీ, అంటే సాఫ్ట్వేర్ కరెక్ట్ అయినా కానీ ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఫ్లాషింగ్ కూడా చూడడం జరిగింది. ఫ్లాషింగ్ చేసినా ఇది అయితే సాల్వ్ కాలేదు. తర్వాత వాల్యూమ్ కీస్ ఉన్నాయి కదా, వాల్యూమ్ కీస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలా ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది కూడా మన స్టూడెంట్ చెక్ చేయడం జరిగింది. దాని కంప్లైంట్ కూడా ఏం లేదు. తర్వాత దీనికి ప్రాబ్లం ఏంటంటే కామన్ ప్రాబ్లం అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది తెలిసిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, తెలియని వాళ్ళకి మాత్రము అతి పెద్ద ప్రాబ్లం ఇది. CPU రీబాల్ అయితే చేయాల్సి వచ్చింది దీనికి. చూడండి, మొబైల్ పవర్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మన స్టూడెంటే తనే మొత్తం మీద మొబైల్ పవర్ ఆన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. పవర్ ఆన్ చేస్తున్నాను చూడండి. పవర్ ఆన్ అయింది కదా, చూడండి ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి వెళ్తుంది. ఆల్రెడీ వైప్ డేటా కూడా కొట్టి చూశాడు. వైప్ డేటా కొట్టి చూస్తే ఒకసారి మాత్రం ఆన్ అయింది కంప్లీట్గా. మరలా సేమ్ కంప్లైంట్ అయితే మళ్ళీ రావడం జరిగింది. ఈ కంప్లైంట్కి CPU రీబాల్ అయితే చేయాల్సి వచ్చింది. CPU రీబాల్ కూడా తనే చేసి చూపిస్తున్నాడు చూడండి ఒకసారి. తను చేస్తుండగా మొత్తం రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. ఇది అనుకోకుండా CPU లిఫ్ట్ చేసే దగ్గర రికార్డ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది CPU లిఫ్ట్ చేసేటప్పుడు రికార్డింగ్ అయితే అవ్వలేదు. ఆ తర్వాత గమనించి రికార్డింగ్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, తనే చేస్తున్నాడు. తను చేస్తుండగానే మధ్యలో నుంచి ఇది రికార్డ్ చేయడం అయితే జరిగింది. చూడండి, నీట్గా CPU అయితే లిఫ్ట్ చేశాడు. తర్వాత ఇది బ్లాక్ హార్డ్ గ్లూ CPU, ఇది బ్లాక్ పేస్టెడ్ CPU తనే రిమూవ్ చేయడం జరిగింది, తనే క్లీన్ చేయడం జరిగింది. ఓవరాల్గా మొత్తం రీబాల్ కానీ రీఫిక్స్ కానీ మొత్తం తనే చేయడం జరిగింది. ఇది నేను చేయడమో లేదంటే నా దగ్గర అంటే నేను చేయడం పెద్ద విషయమేం కాదు. ఎందుకు అంటే ఆల్రెడీ హ్యాండ్ స్కిల్ ఉంది కాబట్టి నేను చేయడం పెద్ద విషయం కాదు. ఎవరైతే నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చారో ఆ ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఓకేనా, అది నాకు మంచిగా అనిపించింది. అందుకే రికార్డ్ చేసి అది మీ ముందు కూడా తీసుకొస్తున్నాను. ఇలాగా మనకి ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మన చేత మొబైల్స్ చేయించి సక్సెస్ చేయించడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. అన్ని ఇన్స్టిట్యూట్లో ఇలా చేయడం అంటే జరగదు. ఎందుకు అంటే ఒక 50-60 మంది లేదంటే 30-40 మంది ఉన్న ఇన్స్టిట్యూట్లో, స్టూడెంట్స్ ఉన్న ఇన్స్టిట్యూట్లో పర్టికులర్గా ఒక పర్సన్ని పట్టుకొని తన చేత మొబైల్ అంటే ప్రతి ఒక్క పర్సన్ తోటి ఈ విధంగా చేయించాలంటే ఎవరికి కూడా పాసిబుల్ కాదు. అందుకే అది పాసిబుల్ అవ్వదని చెప్తున్నాను. ఓకేనా, ఎవరో ఒకరిద్దరు చేత చేయించచ్చు. అది కూడా హ్యాండ్ స్కిల్ మంచిగా ఉండి మంచిగా వాళ్ళు చూజ్ చేసుకుంటారు అన్నట్టు. ఒకరిద్దరిని చూజ్ చేసుకుని వాళ్ళ చేత చేయించి ఆ వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో ఎట్లా జరుగుతుందంటే ఎంతమంది అయితే ఉన్నారు స్టూడెంట్స్, అంటే ఎక్కువ మందే మనం తీసుకోవట్లేదులేండి. 10 మెంబర్స్ బిలో ఉంటారు, 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మనం పర్టికులర్గా పట్టుకొని వాళ్ళ చేత చేయించి సక్సెస్ చేయించడం జరుగుతుంది. ఫస్ట్ రాగానే మీకు డెడ్ మొబైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డెడ్ మొబైల్స్ మీరు సక్సెస్ఫుల్గా మీరు ప్రాక్టీస్ అంటే రీబాలింగ్ రీఫిక్స్ మొత్తం ఓవరాల్గా మంచిగా చేస్తున్నారు అనిపిస్తే ఆ తర్వాత మీ చేత రన్నింగ్ మొబైల్స్ కూడా చేయించడం జరుగుతుంది. ఓకేనా, రన్నింగ్ మొబైల్ చేయించి మీ చేత సక్సెస్ చేయించడం జరుగుతుంది. ఆల్రెడీ మన స్టూడెంట్ చేస్తున్నాడు చూడండి. ఇది ఒక్క వీడియో కాదు, ఇంకొక స్టూడెంట్ కూడా చేశాడు. అది కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. అది కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, వీళ్ళిద్దరే కాదు, ఇంకా మిగతా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా చేశారు ఆల్రెడీ. అయితే అవి రికార్డ్ చేయలేదు. జస్ట్ రన్నింగ్లో ఉన్న మొబైల్ని మళ్ళీ CPU EMC మొత్తం రిమూవ్ చేసి రీబాల్ చేసి మళ్ళీ వాళ్ళు రీఫిక్స్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేసి చూపించారు అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఎక్కడ ఉంటుందో
అక్కడ మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు. అంటే మీకు పెట్టిన అమౌంట్కి న్యాయం జరగాలి, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఆ తర్వాత థియరీ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ ఓవరాల్గా మంచిగా ఉండాలి. తర్వాత లైఫ్ టైం బ్యాకప్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఈ బ్యాకప్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఎవరైనా చేరేటప్పుడు మేము సపోర్ట్ ఇస్తాము, 100% మా కాడ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అంటారు. ఎవరు మేము సపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పరు. కానీ మీరు సపోర్ట్ ఇస్తామనేసరికి మీరు అది వాస్తవమా కాదని చెప్పి ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కొని తర్వాత జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే ఫీజు కట్టిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోవడం పక్కన పెడితే, మీరు క్వశ్చన్ అడిగినా కానీ, మీరు కాల్ చేసినా కానీ ఆ కాలు ఆ సార్ కాడ పోవాలంటే చాలామందిని దాటుకోపోవాల్సి వస్తుంది. అది కొంచెం ఆలోచించుకోండి. బ్యాకప్ సపోర్ట్ ఉండాలి. ఇట్లా ట్రైనింగ్లోనే పర్టికులర్గా పట్టుకొని మీ చేత చేయించి సక్సెస్ చేయించాలి. ఓకేనా. లైఫ్ టైం సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా ఉందో లేదో చూసుకొని జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకేనా. చూడండి, CPU కింద ప్యాడ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాడు. తర్వాత CPU కూడా క్లీన్ చేశాడు. చూడండి, నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాడు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే థియరీ కూడా 20 డేస్లో కొన్ని ఇన్స్టిట్యూట్లో 20 డేస్లో మీకు ఐఫోను, ఆండ్రాయిడ్ 27 డేసో ఎన్నో డేసో చెప్తున్నారు. వేరే స్టూడెంట్ ఒకతను నాకు చెప్పాడు, 27 డేస్లో ఐఫోన్, ఆండ్రాయిడ్ 2 చెప్తామన్నారు సార్. అది కూడా బేసిక్ ఫ్రెషర్ నుంచి. అంటే ఒక ఫ్రెషర్కి ఐఫోను, ఆండ్రాయిడ్ 27 డేస్లో చెప్పేస్తామని చెప్పి అంటున్నారు సార్. మాకు జారొచ్చు అని చెప్పి నన్ను సలహా అడిగాడు. నేను దానికి ఏమంటున్నానంటే 27 డేస్లో ఐఫోను, ఆండ్రాయిడ్ ఒక ఫ్రెషర్ నేర్చుకున్నాడంటే నిజంగా అది అతను సాధారణ మనిషి అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే అది దేవుడై ఉండాలి. ఆయన అలా నేర్చుకోగలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడై ఉంటాడు. ఎందుకంటే సాధారణ మనిషికి అయితే 27 డేస్లో ఒక ఫ్రెషర్కి ఐఫోను, ఆండ్రాయిడ్ నేర్చుకోవడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అది. కానీ వాళ్ళు ఎలా నేర్పుతారో మళ్ళీ మన స్టూడెంట్ కాదు, నన్ను క్వశ్చన్ అడిగిన స్టూడెంట్ ఏ విధంగా నేర్చుకుంటాడని నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అసలు మొబైల్ ఓపెన్ చేయడం కూడా, అంటే ఓపెన్ చేసి రీపిక్ చేయడం కూడా చేతగాని ఒక స్టూడెంట్ని, ఒక ఫ్రెషర్ని తీసుకొని ఒక 1 వీక్లో బేసిక్ చెప్పేసి తర్వాత అడ్వాన్స్ లెవెల్లో కలిపేసి అడ్వాన్స్ లెవెల్లో స్కెమేటిక్ త్రూ చెప్పి 27 డేస్లో బయటకు పంపిస్తున్నారంటే అతను ఏం చేస్తాడు బయటకు వచ్చి అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఆ విధంగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ. ఎందుకు అంటే డబ్బులు కట్టి మోసపోవడం అనేది జరగకూడదు కాబట్టి చూసుకొని మీరు జాయిన్ అవ్వండి. ఒక ఫ్రెషర్కి 27 డేస్ కాదండి, 1 మంత్ మన దగ్గర బేసిక్ కోర్స్ ఉంటుంది. 1 మంత్ కోర్స్ అయిపోయిన తర్వాత అది మేము ఏదైతే నేర్పించామో దాంతో వేరే షాప్లో చేయొచ్చు 6 మంత్స్ అయినా కానీ, లేదంటే ఓన్గా షాప్ పెట్టుకున్నా పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ కోసం వేరే షాప్లో చేసినా పర్లేదు, లేదంటే ఓన్గా పెట్టుకున్నా పర్లేదు. ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ రన్ చేసిన తర్వాత అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్కి వస్తే ఖచ్చితంగా మీరు ఈ ఫీల్డ్లో నిలబడగలరు. అట్లా కాకుండా బేసిక్ అంటే ఒక 1 వీక్ చెప్పేసి, ఒక 5 డేస్ 1 వీక్ చెప్పేసేసి తర్వాత అడ్వాన్స్ లెవెల్ లాగేస్తున్నారు అందరూ. అలా చేశారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఫీల్డ్లో అయితే నిలబడలేరు. అంత ఈజీ కాదు వర్క్ నేర్చుకోవడం. అట్లని చెప్పి ఇది భయంకరమైనంత కష్టం కూడా కాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. కొంచెం సాధన చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇదైతే చేయగలరు ఎవరైనా కానీ. చూడండి, రీబాలింగ్ చేస్తున్నాడు. కొన్ని బాల్స్ అయితే హైట్ రావడం జరిగింది. హైట్ వచ్చిన బాల్ని మళ్ళీ లైట్గా కట్ చేసుకొని మళ్ళీ పీపీడీ అప్లై చేసి మళ్ళీ రీబాల్ అయితే నీట్గా చేసుకోవాలి. ఇదంతా స్టార్టింగ్ డే నుంచి మన స్టూడెంట్కి చెప్పడం, చేయించడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ వల్లే తనే చేస్తున్నాడు. చూడండి, మొత్తం తనే ఉంటాడు వీడియోలో, రికార్డింగ్లో. ఓకేనా. ఇట్లాగా ఎవరు చేస్తున్నారు ఏందనేది కూడా తెలిసిపోయేటట్టు మన స్టూడెంట్నే రికార్డ్ చేయడం జరిగింది. కాకపోతే మన స్టూడెంట్ కెమెరా ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, అందుకే మాస్క్ అయితే పెట్టుకోవడం జరిగింది. నో ప్రాబ్లం.
తన మొహము ముఖము కనిపించాల్సిన అవసరం లేదు, తన వర్క్ కనిపిస్తే చాలు. అదే మన కాన్సెప్ట్. నో ప్రాబ్లం. చూడండి నీట్గా అయితే రీబాలింగ్ చేసుకుంటున్నాడు. ఓకేనా? ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కొంచెం ఆలోచించి ఆచితూచి అడిగేయడం మంచిది నా ఉద్దేశం. లేదు మొత్తం ఒకసారి నేర్చేసుకుంటాను సార్ జాయిన్ అయ్యి అంటే అది మీ ఇష్టం. అది నేను దానికి ఏం కాదన్ను. మీ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అయితే జాయిన్ అవ్వడం మనకేం ఇబ్బంది లేదు. ఓకేనా? చూడండి నీట్గా రీబాలింగ్ అది చేసుకున్నాడు. రీబాలింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీఫిక్స్ అయితే చేయాలి. ఇంకా ఇదంతా కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన బ్రదరు కొంచెం నిదానంగా చేశాడు. నిదానంగా కూడా కాకుండా రన్నింగ్ మొబైల్ కదా, కొంచెం జాగ్రత్తగా చేయడం జరిగింది. కొంచెం టైం అయితే పట్టింది. టైం అయితే పడుతుంది. ఎందుకంటే హడావిడిగా చేసి ఆ మొబైల్ డెడ్ చేయడం కంటే కొంచెం నిదానంగా చేసి మొబైల్ సక్సెస్ చేయడం మంచిది కదా. అందుకని టైం ఎక్కువ పడింది. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే అంత టైం అనేది వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టమే. తర్వాత అంత టైం అనేది వీడియో చూడడం కూడా కష్టమే. కాబట్టి అంత టైం అయితే నేను పెట్టలేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ అందుకే పెట్టాను. మన కాన్సెప్ట్ అయితే అర్థం అవ్వాలి. అంటే మన స్టూడెంట్ చేయగలిగినా లేదా అనేది మన కాన్సెప్ట్. ఫైనల్గా చేయడం జరిగింది. చూడండి పక్క నుంచి ఎలా చేయాలి ఏం చేయాలనేది చెప్తూ, ఏదో తను చేసుకోమని చెప్పి వదిలేయడం కాదు. పక్కన కూర్చొని ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ను ఇది బ్రదర్ ఇది మిస్టేక్ చేస్తున్నారు, ఇది సరిచేయండి అని చెప్పి 1-2 సార్లు చెప్పుకుంటూ చేపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఏదో ప్రాక్టీస్ చేసుకోమని వదిలేయడం కాదు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మన పక్కన టీచర్ ఉండి ఖచ్చితంగా చెప్పాలి. ఏది మిస్టేక్ చేస్తున్నారు, ఏది కరెక్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఆ విధంగా చెప్తేనే మనం సక్సెస్ అయితే అవుతాము. ఓకేనా? అట్లా కాకుండా ప్రాక్టీస్ చేసుకోమని వదిలేశారంటే మన పని అయిపోయినట్టే. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు మాత్రమే తెలుసు, అవతలకైతే అసలు తెలియదు. మనం కరెక్ట్ చేస్తున్నామా కరెక్ట్ చేయట్లేదు అనేది కూడా మనకై మనం గెయిన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అదే టీచర్ ఉండి చెప్పారనుకోండి, సింపుల్గా తొందరగానే మనం క్లిక్ అయిపోతాం అన్నట్టు. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి నీట్గా క్లీనింగ్ అయితే చేసుకున్నాడు. ప్యాడ్స్ ఐసీ రీబాలింగ్ అయితే అయిపోయింది. తర్వాత పక్కన ఉన్న కాంపోనెంట్స్ ఈ ఐసీ చేసేటప్పుడు కొంచెం పక్క రావడం జరిగింది. దాన్ని మళ్ళీ రీఫిక్స్ చేశారు చూడండి. తర్వాత ఇంకా CPU రీఫిక్సేషన్ ట్రై చేస్తున్నాను చూడండి. చూడండి నీట్గా ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఎంత ఎయిర్ పెట్టుకోవాలి, ఎక్కడ ఏ స్టెప్లో ఏమేమి వర్క్ చేయాలి అని ప్రాపర్గా చెప్పడం వల్ల చూడండి నీట్గా రీఫిక్స్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా దగ్గర కూర్చోబెట్టుకొని చేపియాలి ఫ్రెండ్స్. ఇలా కానీ ఉందంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. అలా కాకుండా గుంపులో గోవిందగా ఉన్నామంటే ఇంకా మన పని అయిపోయినట్టేను. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. చూడండి మళ్ళీ కొంచెం ప్లగ్ చేసి మళ్ళీ హీట్ చూపిస్తున్నాడు చూడండి. రైట్. ఇది కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గానే అది వీడియో చేయడం జరిగింది. టోటల్గా ఇది సక్సెస్ అయిందా కాలేదని ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే
ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్సే దానికి సాక్ష్యం, అంతకుమించి మనం ఏం చెప్పలేము. ఓకేనా. తర్వాత మన స్టూడెంటే ఆల్రెడీ ఈ బ్యాచ్ నుంచి బయటికి వెళ్ళాడు కదా, ఈ స్టూడెంట్ కూడా తెలుసు అది సక్సెస్ అయిందా కాలేదనేది. ఓకేనా. చూడండి మొబైల్ టర్న్ ఆన్ అయింది. ఇందాక ఎంతసేపు అయితే ఉండలేదు, టర్న్ ఆన్ అవ్వగానే ఎమ్మటనే అది రికవరీ మోడ్లోకి వెళ్ళిపోయేది. ఇక్కడ చూడండి ఆల్రెడీ సెటప్లోకి వచ్చేసింది. సెటప్ చేస్తున్నాడు చూడండి, కంప్లీట్గా పూర్తిగా ఆన్ అవుతుందా లేదా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇంత కూడా రాలేదు, మొబైల్ పవర్ ఆన్ చేయగానే రికవరీ మోడ్లోకి అయితే వస్తుంది. ఓకేనా. సక్సెస్ఫుల్గా CPU రీఫిక్స్ చేసి దాని అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరిగింది. అది కూడా మన స్టూడెంట్. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మన స్టూడెంట్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు మనకి. ఆ ఫీడ్బ్యాక్ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తాను, ఎలా ఉంది ట్రైనింగ్ ఇక్కడ అని చెప్పి తను ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను రిలీజ్ చేస్తాను. చూడండి, ఇట్లాగా సక్సెస్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రోజు 2 రోజులు క్లాస్ చెప్పేసి హడావిడి చేసేసి ఫీడ్బ్యాక్ తీసుకుని అది యూట్యూబ్లో పెట్టేదైతే మన దగ్గర ఉండదు. కంప్లీట్గా 20 days అయిపోయిన తర్వాత మనం ఫీడ్బ్యాక్స్ అయితే తీసుకుంటాం. ఓకేనా. చూడండి సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది కదా, ఇది ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నా ఫ్రెండ్స్, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.